వెంకటరెడ్డి గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఈహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వైఎన్ఆర్ గారు ఏంటి అసలు మీ పర్సెప్షన్ ఏంటి? టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తున్నాయంటే ఏమైనా భయపడుతున్నారా, ప్యానిక్ అవుతున్నారా? 2014 కాంబినేషనే కాదు 2014 రిజల్ట్ కూడా రిపీట్ అవుతామని భయపడుతున్నారా? చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. ఎట్లా? అంతే కదా, వాళ్ళు ముగ్గురు కాదు ఇంకెంతమంది ఉంటే అంతమంది కలిసి వస్తే మాకు సత్తా ఏందో చూపించడానికి మాకు ఇంకో అవకాశం దొరికింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా ఏమనుకున్నారు, తెలుగుదేశం జనసేన కలిసి వస్తే బీజేపీ వాళ్ళతో కలిసి రాలేదనుకోండి, వాళ్ళు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం జనసేన వాళ్ళ స్టేట్మెంట్ ఏ విధంగా ఉండేదంటే, మా బీజేపీ కూడా కలిసి వచ్చింటే మా సత్తా చూపించేవాళ్ళం, బీజేపీ రాలేదు కాబట్టి కేంద్రం వాళ్ళకి బాగా సహకరించేసింది, అందుకని లేకపోతే ఈవీఎంఎల్ మోడీ మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేశాడు, అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చారని చెప్పి ఎమ్మటం వాళ్ళ స్టేట్మెంట్ అట్లా టర్న్ అయ్యేది. ఇప్పుడు అవకాశం ఉండదుగా, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారనుకో, వాళ్ళు 2014 రిపీట్ అవుద్దని చెప్తున్నారు కదా, మేము 2019కి మించిన ఫలితాలు రిపీట్ అవుతున్నాయి, చూద్దాం, మీరు కలిసారండి అని చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ నైతికత అనైతికత ఒకటి ఉంటది, దానికి సమాధానం చెప్పి మీరు అన్న మాటలకి క్షమాపణలు చెప్పు, లేదు తిట్టించుకున్నా మాకు పర్లేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని తిడితే మీకేందని వాళ్ళు మమ్మల్ని అడిగి అట్లాంటివి అడిగితే సరే తిట్టించుకోండి అని చెప్పి మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఇదే పాపం మోడీ గారిని, సార్ నా వాయిస్ బ్రేక్ అవ్వట్లేదుగా? క్లియర్ గా ఉంది ప్లీజ్. మోడీ గారి భార్యని ఏ విధంగా తిట్టించారో, అసలు నువ్వు పెళ్ళాన్నే చూడలేనాడు, ఈ దేశాన్ని ఏం కాపాడతావు, ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తావు అన్నారు కదా. లేదు ఇప్పుడు పెళ్ళాన్ని చూసుకోకపోయినా దేశాన్ని బాగానే చూస్తున్నాడు. ఇదే భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశం వాళ్ళు భారతీయ జనతా పార్టీ కుక్కల్లాగా చూసిద్ది, యుద్ధాన్ని తీసుకొని వస్తారు. వీటన్నిటికీ సమాధానం చెప్పి ఎస్ అన్నదంతా రాంగు, మేము మోడీ గారిని అప్పుడు కావాలని రాజకీయ పరంగా తిట్టాం, కావాలని అమిత్ షా మీద రాళ్ళు వేయించి మేము ఈ రోజు మళ్ళీ వెళ్తున్నాం అని చెప్పి వీళ్ళు మరి తెలుగుదేశం వెళ్తుందో సమాధానం చెప్పాలి. రెండు, ఇందాక మేము ఇన్నిసార్లు వెళ్ళాం కదా, కేసుల కోసం వెళ్ళారని చెప్పి ఏదో అనుకుంటున్నారు, దానికి సమాధానం చెప్పన్నారు. లోకేష్ అమిత్ షా గారిని కలిసి వచ్చినాక బెయిల్ వచ్చింది అనేది వాస్తవం, కానీ మేము అమిత్ షా బెయిల్ ఇప్పించాడని అయితే మేము అంటలా. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, సో అమిత్ షా గారు బెయిల్ ఇప్పించారనేటటువంటి వాదన అయితే నేను తీసుకురావట్లా. బట్ వాటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. ఇట్లా అనుకుంటున్నారు, మరి నిజంగా బెయిల్ ఇప్పించింది అమిత్ షానా? ఎందుకు లోకేష్ అసలు ఏ స్థాయిలో వెళ్ళి అమిత్ షా గారిని ఎందుకు కలిసి వచ్చాడు, ఏ హోదాలో కలిసి వచ్చాడు, కలిసి వచ్చినాక మీ పత్రికలో రాసిందే కదా, ఆ జడ్జి ఎవరని చెప్పి అమిత్ షా గారు అడిగారని చెప్పి మీ తెలుగుదేశం కరపత్రికలో రాశారు. మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా, అదొక పాయింట్. ఇంకో అంశం వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళ పొత్తులకు సంబంధించి బీజేపీ తిట్టడం, మళ్ళీ బీజేపీతో విడిపోవటం, బీజేపీతో మళ్ళీ కలవటం, మళ్ళీ విడిపోవటం, ఇది మూడోసారి నాకు తెలిసి. 99 2004లో కలిసి పోటీ చేశారు, తర్వాత విడిపోయారు, మళ్ళీ 2014లో కలిసి పోటీ చేశారు, మళ్ళీ 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు 24లో కలిసి పోటీ చేస్తున్నా అని చెప్తున్నారు. అంటే మరి మీరు కలవటము, విడిపోవటము, తిట్టుకోవటం, తిట్టించుకోవటం, వాళ్ళు మిమ్మల్ని తిడతాం, మీరు వాళ్ళని తిడతాం, ఇవన్నీ మీకు కామనే కాబట్టి ప్రజలకు కూడా చెప్పండి, మేము తిట్టుకుంటామండి, వాళ్ళకి బుద్ధి లేదు, మాకు బుద్ధి లేదు, వాళ్ళకి సిగ్గు లేదు, మాకు సిగ్గు లేదు, కలిసినా తిట్టినా తిట్టించుకున్నా మేము పడతాము, ప్రజలకు కానీ మేము మిగిలిన పార్టీలకు కానీ మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి పొత్తులోకి వెళ్తారా? సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? అట్లా ఇంకొక విషయం నేను అడుగుతా. ఇందాక గాయత్రి గారు అంటున్నారు, రేపు అధికారంలోకి వచ్చినాక కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి కాబట్టి ముందే వెళ్ళి పొత్తులు పెట్టుకుంటాం అని చెప్తున్నారు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పోటీ సోమలింగం అని తెలుగులో సామెత ఉండదు. అరే అసలు మీరు ఎప్పుడు పోటీ చేస్తారో, అసలు మీ కథ ఏందో, రేపు పొద్దున మీ పార్టీ పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితిలో మళ్ళీ ఊహల్లో వాళ్ళంటే అక్కడ అధికారంలోకి వస్తారంట కేంద్రంలో, సో మళ్ళీ మీరు కూడా ఇక్కడంతా వచ్చేస్తారంట, దానికోసం అంట అప్పుడు సఖ్యతతో ఉండాలి కాబట్టి ముందు నుంచి ఎప్పుడే వెళ్ళి కాలు పట్టుకొని సఖ్యతగా ఉండాలని చెప్పి పొత్తులోకి వెళ్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇట్లాంటివి ఎక్కడన్నా జరుగుతాయా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీని ఎదుర్కోవటం కోసం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవటం కోసం మీ 45 సంవత్సరాల రాజకీయ పార్టీ, మా పార్టీ పెట్టి ఇది మేము 3వ ఎలక్షన్ ఫేస్ చేయబోతుంది. మీ పార్టీ పెట్టినాక ఒక 10 ఎలక్షన్ ఫేస్ చేశారు మీరు. చంద్రబాబు నాయుడు 99, 2004, 2009, 2014, 2019, రేపు వస్తే 6వ ఎలక్షన్. సో ఇన్ని ఎలక్షన్ ఫేస్ చేసిన మీరు ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఒక జనసేన, ఒక భారతీయ జనతా పార్టీ, ఇంకో ఇండైరెక్ట్ గా ఇంకో కాంగ్రెస్ పార్టీ, ఇండైరెక్ట్ పొత్తుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, డైరెక్ట్ పొత్తుల్లోనేమో రెండు రాజకీయ పార్టీలతో, ఇండైరెక్ట్ పొత్తులతోనేమో కొన్ని రాజకీయ పార్టీలతో మీరంతా కలిసి వెళ్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? భయం.
భయం వెంటాడుతా ఉన్నది. ఏంటి ఆ భయం అంటే? భయం జనం ఓట్లేరనే భయం కాదంట, మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు అనే భయం అంట. అంటే ఇప్పుడు మోడీ గారితో మేము వెళ్ళలేదు, మేము వ్యవస్థలు మేనేజ్ చేస్తామంటానికి మేము పొత్తు పెట్టుకోవాలా అంటే ఏ వ్యవస్థలు మేనేజ్ చేస్తారు? కేంద్ర ఎన్నికల వ్యవస్థలు మేనేజ్ చేస్తారా? వాళ్ళు చెప్పాలి సమాధానం. అప్పుడు అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు మేనేజ్ చేయడానికి వెళ్తున్నారా? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేయడానికి వెళ్తున్నారా? మేము 2019లో గెలిచింది ఈవీఎంల వల్ల అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారిని మేనేజ్ చేసి ఈవీఎంలన్నీ ఇక్కడ పెట్టి లోకేష్ ని ఓడించడానికి ఒక ఈవీఎం తయారు చేశారు. ఇక్కడ ఈవీఎంల బాక్సులన్నీ అట్లా మంగళగిరికి, అక్కడ కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడు గెలవాలని అలా మేనేజ్ చేసి మేము గెలిచామని చెప్పి ఆయన ఒక 3-4 నెలలు దాంట్లో కాదు. సరేలే, వాళ్ళు ఇంకా పూర్తిగా కలిసి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత వీటన్నిటికీ సమాధానం చెప్తారు. తిట్టిన చంద్రబాబు నాయుడు గారికి లేనిది, తిట్టించుకున్న మోదీ గారికి లేనిది మీకు ఎందుకు, వాళ్ళిద్దరు ఏదో చెప్పుకుంటారు. బట్ అంతే సార్, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. నేను దానికి ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, వాళ్ళ పిల్లాన్ని తిడతారా, వీళ్ళ తల్లిని తిడతారా, ఎవరు తిట్టించుకున్నా, ఒక నిమిషం ఎవరిని తిట్టించుకున్నా మాకు సమాధానం చెప్పొద్దు, ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రజలను ఓట్లు అడుగుతున్నప్పుడు ఎస్ మేము మోడీ వాళ్ళ భార్యను తిట్టిన మాట వాస్తవం, ఇదిగోండి నాడు ఇలా తిట్టాం, నేడు ఇలా పొగుడుతున్నాం, ఇది ఏమన్నాడు బాక్స్ వేసి నాడు ఇలా తిట్టింది, నేడు ఇలా కేశినేని నాని గారు మీ దగ్గర చేరారు సార్, తెలుగుదేశం కేశినేని నాని గారు మీ దగ్గర చేరారు. ఓకే, మీరు పార్టీ టికెట్ ఇచ్చారు. ఎస్, ఈ 4.5 ఏళ్లలో ఆయన అమరావతి ఇష్యూలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లోకేష్ గారి పాదయాత్ర సందర్భంలో కావచ్చు, ఎన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారో వీడియోలు చాలా ఉంటాయి. ఓకే, ఆయన సారీ చెప్పారా మీకు? ఒక పార్టీలో ఒక నాయకుడు తిట్టి మా దగ్గరకు వచ్చాడా అనే దానికి ఒక పార్టీ అధ్యక్షుడికి చాలా తేడా ఉంది. ఓకే, ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎవరినైనా ఒకరిని తిట్టుండొచ్చు, వేరే పార్టీలోకి వెళ్ళుండొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యే ఎవరన్నా తిట్టుండి మళ్ళీ మా దగ్గరికి రావచ్చు, అది ఇక్కడ మా పార్టీ దగ్గరకు వచ్చారు. సో వ్యక్తులుగా ఓకే, కానీ పార్టీలో అధ్యక్షులుగా తిట్టుకున్నప్పుడు సమాధానం చెప్పాలంటారు. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పార్టీలో ఇప్పుడు మన దగ్గర 175 మంది ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు పరుషపద్యాలతో మాట్లాడడం, బట్ అవతల పార్టీ అధ్యక్షులే మాట్లాడుతున్నారు కదా. ఒక ఆయనేమో చెప్పులు తీసుకుందాం తన దగ్గర నుంచి, ఇంకో ఆయనేమో రకరకాలుగా అరే రా చూసుకుందాం ఈ విధంగా మాట్లాడేస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఉంటది. రెండోది, కేసీఆర్ నాని గారు మా దగ్గరకు వచ్చున్నారు, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను పనిచేయడానికి సిద్ధపడి నేను వచ్చారు, అందుకని ఆయనకు అవకాశం ఇచ్చాము. సో ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పండి, మేము మోడీ దగ్గర పనిచేయడానికి వెళ్తున్నాం, మోడీని తిట్టినా మోడీ దగ్గర మేము కాలబేరానికి వెళ్తున్నాం అని చెప్పమనండి. చెప్దాం, కనుక్కుంటాను, ఆన్సర్ తీసుకుంటాను.